హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నా పేరు లక్ష్మి. ఇది నిన్నటిది వీడియో అనమాట. ఆ రోజు కొన్ని చేప ముక్కలు ఉంటే ఫ్రై చేసేసి ఆనపకాయ పప్పు చేసేసానమాట లంచ్లోకి. ఫస్ట్ ఆనపకాయ పప్పులోకి వంకాయ పచ్చిశనగపప్పు వండుదామని కొంచెం శనగపప్పు నానబెట్టాను. ఇంకా తర్వాత ఇలాగా చేప ముక్కలు ఉన్నాయి కదా అని చెప్పి గుర్తుకొచ్చేసి అవి ఫ్రై చేశానమాట. వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఆ శనగపప్పుని ఏం చేశానో మీకు తెలుస్తుంది. సరే కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఈవినింగ్ స్వీట్ కార్న్ ఉంటే బాయిల్ చేసి ఇచ్చేద్దామని అనుకుంటే ఇంకా మా మాహి అంది, మమ్మీ ఎప్పుడు బాయిల్ ఏంటి, ఏదన్నా వెరైటీ చెయ్యి అని చెప్పింది. అందుకని స్వీట్ కార్న్తో మసాలా వడలు ప్రిపేర్ చేశాను. ఇదిగోండి పచ్చిశనగపప్పు నానపెట్టింది. ఇంకా దాన్ని కూడా వేసానన్నమాట. ఫస్ట్ స్వీట్ కార్ను అలాగే పచ్చిశనగపప్పు ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు అటుకులు కూడా వేసుకోవాలన్నమాట. ఈ అటుకులు వేయడం వలన ఏమవుతుందంటే ఒక్కోసారి మనం గ్రైండ్ చేసినప్పుడు జారుగా అయిపోతే ఈ అటుకులు వేయడం వలన కొంచెం పిండి అనేది గట్టి పడుతుంది అనమాట. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ స్వీట్ కార్ను ఆ శనగపప్పుని. అస్సలు వాటర్ అనేది వేయకూడదు. అలాగా స్వీట్ కార్న్ని బరకగా పల్స్ మోడ్లో మామూలుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిలో ఈ బ్యాటర్లో కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్న అల్లము, అలాగే జీలకర్ర, ఇంకా గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ అటుకులను కూడా వేసి బాగా కలపాలన్నమాట. ఎందుకంటే ఈ అటుకులు వేయడం వలన ఏమన్నా కొంచెం తేమ ఉన్నదనుకోండి అది పీల్చేసుకొని కొంచెం గట్టిగా హార్డ్గా ఉంటుంది. అలా అయితేనే వడలు అనేవి గట్టిగా బాగా వస్తాయన్నమాట. కొద్దిగా సోంపు కూడా వేసాను, మంచి ఫ్లేవర్ వస్తాయి. బయట మసాలా వడలు ఎలా వస్తాయో అంత మంచి ఫ్లేవర్ వచ్చింది. కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇంకా అన్నీ కలుపుకున్న తర్వాత ఇలాగా బాల్స్ లాగా కానీ ఇలాగ వడ షేప్లో కానీ వేసుకొని గుంత పొంగనాలు ఉన్నాయంటే గుంత పొంగనాలు దాంట్లో వేసుకొని కుక్ చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పట్టదు. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఆయిల్ పట్టదు. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రైయే చేశాను. ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ నెలకి 2 టైమ్స్ చేస్తాను. ఒక్కొక్కసారి అయితే పర్వాలేదులేండి, నోటికి రుచిగా ఉంటాయి. డీప్ ఫ్రై అయితే తొందరగా కూడా అయిపోతుంది. ఎంత తగ్గిద్దామన్నా ఆయిల్ని అసలు తగ్గించలేకపోతున్నాము. బయట కొనే కంటే ఇంట్లోనే ఇలా చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము. బయట అంటే ఏ ఆయిల్స్తో ఏం ఫ్రై చేస్తారో తెలియదు కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా అన్నీ కల్తీలు అంటున్నారు. ఏది కొనుక్కోవాలన్నా ఏది తినాలన్నా భయం వేస్తుంది. నేను చేసిన ఈ స్వీట్ కార్న్ వడలు బయట కొనే వాటి కంటే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.